హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇంకా నడుస్తుందా? మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల ఫలితాలకు కారణం ఎవరు? వాళ్ళు అనుకున్న సీట్లన్నీ, వచ్చిన సీట్లన్నీ, మరి అభ్యర్థుల ఎంపిక విషయంలో పొరపాట్లు చేసింది ఎవరు? ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కరెక్ట్గా తమ బాధ్యత నిర్వర్తించలేదా? మరి సమన్వయ లోపం ఎక్కడుంది? దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. సో అందులో భాగంగానే ఈ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఒక నివేదిక కోరుతూ త్రిసభ్య కమిటీ వేసింది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, అదేవిధంగా ఢిల్లీ, ఈ ప్రాంతం అంతా కూడా అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాలు వేరు, పార్లమెంట్లో వచ్చినటువంటి ఫలితాలు వేరు. సో ఎందుకు ఈ సంఖ్య తగ్గింది, ఎందుకు గ్రాఫ్ తగ్గింది అనేటువంటి అంశానికి సంబంధించి ఆ కాంగ్రెస్ అధిష్టానం కూడా దానిపైన సీరియస్గా దృష్టి పెట్టింది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే మరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఎవరైతున్నారో సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బట్టి విక్రమార్కకి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపదాస్ మున్షికి కూడా ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలోని ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద, ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని మీద ఒక సమీక్ష నిర్వహించుకున్నాం మనం. అప్పుడే మీకు చెప్పడం జరిగింది, గట్టిగా దృష్టి పెడితే, కరెక్ట్గా పనిచేస్తే కనుక మనకు 13 నుంచి 14 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని మీకు అప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, కనీసం మనకు వచ్చే సీట్లు కూడా ఎందుకు రాలేదని చెప్పి ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో మరి ఒక కమిటీ అయితే వేయబోతున్నారు. అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఏంటి, మరి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు సరిగా పనిచేస్తారా లేదా, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతుందో ఆ ఎంపీ సీట్ కూడా కోల్పోవడం, అదేవిధంగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ ఎంపీ సీట్ కూడా కోల్పోవడం, మరి అదేవిధంగా ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి మల్కాజిగిరి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి, మరి కొన్ని చోట్ల గెలుస్తామనుకున్నటువంటి ఎంపీ సీట్లు కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటి, మరి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరు పొరపాట్లు చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేటువంటి నివేదిక ఆధారంగా మరి కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ మరి పాలన మీద దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఈసారి పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, వాటిలో గెలిపే లక్ష్యంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు, ఎంపీ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఫలితాలు 14 గెలుస్తాం అన్న చోట 8 గెలవడానికి కారణం ఏంటి, మరి బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలవడానికి కారణం ఏంటి అనే దాని మీద ఒక నివేదిక అయితే త్రిసభ్య కమిటీ కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో మరి ఎవరు పొరపాట్లు ఉన్నాయి ఏందనేది మాత్రం వారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ త్రిసభ్య కమిటీ ఏం తెలుస్తుందో చూద్దాం.